ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం సేవలందిస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ హీరోగా తను కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేశారు. హరిహర వీరమల్లు సినిమాని ఇటీవలే కంప్లీట్ చేసిన ఆయన రాబోయే జూన్ 12న ఈ సినిమా థియేటర్లకు రాబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు వేరే రేంజ్లో ఉన్నాయి. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి. నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తున్న ఈ హరిహర వీరమల్లులో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమా నుంచి తాజాగా థర్డ్ సాంగ్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ థర్డ్ సాంగ్ అసుర హాసనం అంటూ కొనసాగుతోంది. ఈ సాంగ్పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ విజయశాంతి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్, ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో రాణిస్తూ ఆయన సినిమాల్లో కూడా నటిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా లేటెస్ట్ థర్డ్ సాంగ్ అసుర హాసనం నేను విన్నాను, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే థియేటర్లో ఈసారి ఖచ్చితంగా రికార్డ్స్ ఓచకోత గురవుతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజయశాంతి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తున్న విషయం విదితమే.